హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము షార్పెన్ టూల్ గురించి తెలుసుకుందాం. షార్పెన్ టూల్ వచ్చేసి బ్లర్ టూల్ కింద ఉంటుంది. సో దీని ఐకాన్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ షార్పెన్ టూల్ వచ్చేసి బ్లర్ టూల్ కి ఆపోజిట్ టూల్ అనమాట. బ్లర్ కి ఆపోజిట్ షార్పెన్, షార్పెన్ కి ఆపోజిట్ బ్లర్ అనమాట. షార్పెన్ అని నేమ్ లోనే ఉంది కదా. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే, డిఫాల్ట్ గా ఏదైనా ఫోటోలో బ్లర్ అనేది అప్లై అయిపోయింది అనుకోండి, ఆ బ్లర్ ని లైట్ గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. షార్పెన్ ఏంటంటే బ్లర్ కి ఆపోజిట్ టూల్ కదా, సో బ్లర్ ఉన్న ఏరియాస్ ని షార్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ లో ఈ డౌన్ ఉన్న ఏరియా బ్లర్ అయిపోయింది, పైన ఉన్న ఏరియానేమో బాగా కనిపిస్తుంది, బాగా విజిబుల్ అవుతుంది. ఫోటో తీసేటప్పుడే బ్లర్ అప్లై అయింది అనుకోండి, ఆ బ్లర్ అనేది తీసేయడానికి రాదు. కాకపోతే ఈ షార్పెన్ తోటి లిటిల్ బిట్ మనం ట్రై చేస్తాం. కానీ ఈ షార్పెన్ తో చేస్తే బ్లర్ మొత్తం పోతుందా అంటే పోదు, జస్ట్ లైట్ గా షార్ప్ అవుతుంది. సో కంట్రోల్ జే అనేసి డూప్లికేట్ తీసుకుంటున్నాను. సో బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. బ్రష్ సైజ్ బ్రాకెట్స్ మీకు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ పైన కూడా ఇంతకుముందు మీరు చూసిన బ్లర్ టూల్లో ఉన్న విధంగానే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కొత్తగా వచ్చింది, ప్రొటెక్ట్ డీటెయిల్స్ అనేది. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ స్ట్రెంత్ అనేది 50 ఉంది. ఓకే, సో ఇప్పుడు కింద ఉన్న బ్లర్ మనం తీసేయాలి కదా, అదే మన టార్గెట్. సో నేను అప్లై చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియా చూడండి, ఆ పిక్సెల్స్ అనేవి ఎలా మనకు షార్పెన్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ పిక్సెల్స్ అనేవి మనకు షార్పెన్ అయిపోయి ఈ విధంగా కనిపించడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనం అప్లై చేసి చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ చాలా షార్పెన్ అంటే ఎక్కువగా అప్లై చేస్తాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైట్గా అప్లై చేసి చూద్దాం. స్ట్రెంత్ అనేది నేను 100% యూజ్ చేస్తున్నా. అండ్ ఎక్కువ టైమ్స్ అప్లై చేస్తే కనుక మనకు కొంచెం స్ట్రక్ అవుతుంది. ఓకే, బ్రష్ అనేది స్ట్రక్ అవుతుంది. సో నేను 1 టైం అప్లై చేస్తాను. ఓకే, సో 2 టైమ్స్. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ సెకండ్ టైంకే ఇక్కడ మనకు పిక్సెల్స్ అనేది కనిపిస్తున్నాయి, షార్ప్ అవుతుంది. ఇక్కడ కూడా రబ్ చేస్తున్నా. ఓకే, ఆ బ్లర్ అనేది పోయి అక్కడ ఉన్న పిక్సెల్స్ మనకు షార్ప్ అవుతున్నాయి అనమాట. బిఫోర్ ఇలా ఉండేది, చూడండి ఇదంతా బ్లర్ ఉంది. ఈ టూల్ అప్లై చేసిన తర్వాత చూడండి కొంచెం ఫోకస్లోకి వచ్చింది. ఓకే, ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. ఓకే, ఇక్కడ అంటే ఎక్కువ అయిపోయింది, పిక్సెల్స్ ఎక్కువ అయిపోయినాయి, అందుకే అట్లా కనిపిస్తుంది. సో మిగతా ఏరియాస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇక్కడ షార్పెన్ అనేది ఎక్కువ అయింది కదా, సో ఈ ఏరియాలో షార్పెన్ అనేది ఎక్కువ అయింది. మళ్ళీ దీన్ని తీసేయాలంటే ఎలా తీసేయాలంటే దానికి ఆపోజిట్ ఏంటి, బ్లర్ అనమాట. బ్లర్ తోటి మీరు ఇక్కడ తీసేయవచ్చు. అంటే ఇలా అప్లై చేస్తే బ్లర్ అనేది అప్లై అవుతుంది. ఇలా షార్ప్గా ఉండే పిక్సెల్స్ దగ్గర మనం బ్లర్ అనేది అప్లై చేసి తీసేయవచ్చు అనమాట. అంటే బై డిఫాల్ట్గా ఏదైనా ఫోటోలో షార్ప్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు మనము ఆ పిక్సెల్స్ని బ్లర్ అప్లై చేసి తీసేస్తాం అనమాట. సో ఈ 2 టూల్స్ ఇట్లా ఆపోజిట్గా ఒకదానికొకటి వర్క్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి, షార్పెన్లో ప్రొటెక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఒక వేరే టూల్లో ప్రొటెక్ట్ టోన్స్ అని చూస్తాం. సో ఇక్కడ ప్రొటెక్ట్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే, సో ఈ ప్రొటెక్ట్ డీటెయిల్స్ అనేది టిక్లోనే ఉంటుంది. ఎప్పుడు టిక్లో ఉన్నందుకే మనకు షార్పెన్ అనేది అప్లై చేస్తే మినిమం ఆ డీటెయిల్స్ అనేది అంతగా రబ్ అవ్వట్లేదు. సో ఫస్ట్ కంట్రోల్ జే అని కాపీ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఇది తీసేసి ఇప్పుడు రబ్ చేస్తున్నా. చూడండి, రబ్ చేయగానే 1-2 టైమ్స్ రబ్ చేయగానే ఇక్కడ చూడండి ఎలా అయిపోయింది, మొత్తం పిక్సెల్స్ అనేది అవుట్ అయిపోయింది. నేను ఇప్పుడు 3 టైమ్స్ అప్లై చేశాను, అవుట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ప్రొటెక్ట్ డీటెయిల్స్ ఆన్ చేసేసి ఇప్పుడు రబ్ చేద్దాం. 1, 2, 3. సో మళ్ళీ 3 టైమ్స్ అప్లై చేస్తాను. ఈసారి చూడండి డిఫరెన్స్ అనేది. ఓకే, సో డిఫరెన్స్ చూస్తారు కదా. ప్రొటెక్ట్ డీటెయిల్స్ ఆన్లో ఉంటే మనకి ఇలా డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వకుండా మంచిగా కనిపిస్తుంది అనమాట. లేదా ప్రొటెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ చేస్తే మనకు అక్కడ మొత్తం పిక్సెల్స్ అన్ని పగిలిపోయి డ్యామేజ్ అయినట్టు ఆ ఏరియా కనిపిస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ షార్పెన్ టూల్. థ్యాంక్ యూ.